ఏమైందమ్మా? నేను ఎంక్వైరీ చేశానమ్మా. నీకు కూడా నిప్పని తెలిసిందా? మీరు తప్పని తెలిసింది. మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్టార్ట్ అవుతున్నారా డ్రాప్ అవుతున్నారా? అదేంటి అలా అన్నారు? ఏం లేదు, వెళ్ళేటప్పుడు డల్ గా వెళ్ళారు కదా అని. అంత డీటెయిల్డ్ గా చెప్పాక థ్రిల్లింగ్ గా ఎలా వెళ్ళేది? యాక్చువల్లీ ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం రాకూడదని. ఇట్స్ ఓకే నేను స్టార్ట్ అవుతున్నాను. ఓకే దెన్ నేను కూడా స్టార్ట్ అవుతున్నా. బట్ అవంతిక, ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. ఆ పార్క్ కొంచెం నాకు పాజిటివ్ గా లేదు. విల్ చేంజ్ ద ప్లేస్. ఓకే, ఎక్కడికి వెళ్దాం? అయినా ఎవరైనా ప్రపోజ్ చేశాక అలా చేస్తారు, బట్ మీరేంటి అలా చేశాక ప్రపోజ్ చేశారు? ఐ డోంట్ నో, అప్పుడు నాకు అలా చేయాలనిపించింది. అప్పటి వరకు మా ఇద్దరి మధ్య ప్రేమ అనే వర్డే లేదు. ప్రాబబ్లీ అట్రాక్షన్తో దగ్గరయ్యామనుకుంటా. కానీ ఆ రోజు, ఆ క్షణం అలా కలిశాక అట్రాక్షన్ పోయి ప్రేమ కలిగిందనుకుంటా. అందుకే ప్రపోజ్ చేశాను. మీ పేరెంట్స్ మీ మ్యారేజ్ కి అంత ఈజీగా ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే వాళ్ళు పేరెంట్స్ ఎందుకు అవుతారు? అది సంక్రాంతి సీజన్. భోగి రోజు జనరల్ భోగి ఎక్కి మరీ వరంగల్ వెళ్ళాను. ఇంటికెళ్ళి ఇన్ఫార్మ్ చేశాను. అంతే, మా నాన్న గొబ్బెమ్మని తొక్కినట్టు తొక్కేశాడు తిట్లతో. భోగి రోజు అందరూ పాత వస్తువుల్ని భోగి మంటలో వేస్తారు, కానీ మా నాన్న మాత్రం నా పాత జ్ఞాపకాల్ని వేశారు. కనుమ రోజు ఇద్దరం కన్నీళ్లతో కలుసుకున్నాం. ఆ నెక్స్ట్ డే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి కోసం కలుసుకున్నాం. ఆ తర్వాత ఏమైంది? రౌండ్ ద క్లాక్ రొమాన్స్. Here is your breakfast. ఈరోజు టచ్ చేయకూడదు. ఓకే ఫైన్. షేరింగ్. ఓకే. అమ్మా, నాన్న కూడా. నేనొచ్చిందే తెలీదురా. పెద్దమ్మ కూతురు హైమ కొడుకు పుట్టాడని చెప్తే చూడ్డానికని వచ్చి ఇటు వచ్చాను. ఓకే అమ్మా, లోపలికి రా. మీ పిల్లలు మా మీద ప్రేమ చంపుకున్నంత ఈజీగా మేం చంపుకోలేం కదరా. బాగున్నారా అత్తయ్య? ఏదో ఉన్నాళ్ళేమ్మా. అత్తయ్య కాఫీ తీసుకురానా? నాకు అలవాట్లేదు. ఇంకేంటమ్మా? ఇంకే ఉందిరా, బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు కులమేంటో గోత్రమేంటో అసలు ఈ పెళ్ళేంటో అని ఏమేమో అంటున్నారా. సర్లే వదిలేరా. ఇల్లు చాలా బాగుంది. డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా? చూద్దాం రా అమ్మా. సరే అయితే నేను బయలుదేరుతా, ఆఫీస్కి లేట్ అయింది. నా కోసం ఎవరు ఉద్యోగాలు మానుకొని ఇంట్లో ఉండక్కర్లేదు. నేను తొందరగానే వెళ్ళిపోతాను. అదేం లేదమ్మా, తనేదో పర్సనల్ ప్రాబ్లం వల్ల నిన్నే లీవ్ పెట్టింది. ఓకే, నేను బయలుదేరుతా. సరే. అత్తయ్య, నాన్ వెజ్ తీసుకుంటారు కదా? నేను ఈరోజు ఏం తిన్నమ్మా, ఫాస్టింగ్. హాయ్ మా, ఎలా గడిచింది ఈరోజు? ఏదో గడిచింది లేరా. తినటానికి ఏమైనా తెచ్చావా? ఆకలేస్తుంది.
రోజు జెల్ రాసుకోవడం కాదురా, వారానికి ఒకసారి నూనె కూడా రాసుకోవాలి. వా ఊరుకోరా, మగపిల్లలకి జుట్టే అందం. ఇంక చాలమ్మా, స్నానం చేసి సరే వస్తాను. వెళ్ళు. కాఫీ తీసుకురామ్మా. అమ్మా అవంతిక, కాఫీ తీసుకురామ్మా. అత్తయ్య కాఫీ. కాఫీ బాగా పెట్టావు. నిన్నంతా బాధపడ్డావమ్మా? అదేం లేదత్తయ్య. 24 గంటలు నా బిహేవియర్ నీకు విరుద్ధంగా ఉందని నువ్వు ఇలా ఉన్నావు. మరి 20 ఏళ్ల పెంపకానికి విరుద్ధంగా వీడితో ఉంటున్నావు. మీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆలోచించావమ్మా? నేను నిన్ను అలా బిహేవ్ చేసింది నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా, బాధను తెలియచేయడానికి. ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం లేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నారు. సినిమాలకో షికార్లకో వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తే పర్వాలేదు, పెళ్లి విషయం కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఎలాగమ్మా? మధ్యతరగతి కుటుంబాలు తట్టుకోలేవు కదా. ఏదో చదువుకున్నాం, చదువు చెప్పే లెక్చరర్లం కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇక్కడి వరకు రాగలిగాను. మీ వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఒక్కసారి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడమ్మా. చాలాసార్లు చేశాను అత్తయ్య, కట్ చేస్తున్నారు. చాలాసార్లు అంటే ఎన్నిసార్లు? ఓ 1000 సార్లు, పోనీ 100 సార్లు, 10 సార్లు. హ్మ్. చిన్నప్పుడు మీకు తినిపిస్తుంటే ఎన్నిసార్లు ఊసేసేవాళ్ళు, నడిపిస్తుంటే ఎన్నిసార్లు కింద పడిపోయేవాళ్ళు. కానీ మీరు నడిచేదాకా తినేదాకా మేం ప్రయత్నం మానలేదమ్మా. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు, ట్రై చేయి. ఇంకోసారి ట్రై చేయి. హలో అమ్మా. ఎన్నాళ్ళైంది నీ గొంతు విని. ఎలా ఉన్నారా? హ్మ్. నాన్న ఎలా ఉన్నారమ్మా? అలానే ఉన్నారు. నీ జ్ఞాపకాలేవి లేకుండా నీ ఫోటోలతో సహా అన్నీ తీసేశారు. నేను తర్వాత చేస్తాను. కార్ సౌండ్ వస్తుంది, నాన్నగారు వచ్చినట్టున్నారు. ఓకే అమ్మా. అత్తయ్య, అత్తయ్య. సరే వస్తానురా. అదేంటి, స్టేషన్ వరకు నేను డ్రాప్ చేస్తా కదమ్మా. కింద పెదనాన్ని వెయిట్ చేస్తున్నారు. ఏంటి, కింద వరకు వచ్చి పైకి రాలేదా? ఇప్పుడే కదరా దారి పడింది, అందరూ వస్తారు, ఒక్కొక్కరుగా అందరూ వస్తారు. వస్తాను. వస్తానమ్మా. అవంతిక, ఈ బ్లాక్ స్టిక్కర్లు పెట్టుకోవడం మానేయమ్మా, మంచిది కాదు. వస్తాను. ఏంట్రా ఇది, కళా నిజమా? అసలు అమ్మ నేను చేసావురా? త్వరలో మన 2 ఫ్యామిలీస్ కలిసిపోతాయి. ఈ రోజు మన లైఫ్ లో మర్చిపోలేని రోజు. గురుగారు 101 లో ప్రాబ్లం సాల్వ్ అండి. 203లో కరెంట్ ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేసి రావాయ్. నేను వెళ్తాను కానీ గురువుగారు, మీ గురించి అపార్ట్మెంట్ మొత్తం బ్యాడ్ గా చెప్పుకుంటున్నారండి. ఎప్పుడు చూసినా వాటర్ బాటిల్ చేతిలో పట్టుకు తిరుగుతారని అంతా తెగ తిట్టేసుకుంటున్నారండి. వాళ్ళకి మందు పురాణం తెలిస్తే అలా మాట్లాడరా. ఊరుకొని గురువుగారు అబద్ధం చెప్తున్నారు. గరుడు పురాణం గురించి విన్నాను కానీ మందు పురాణం ఏంటండి? ఏద్దవా పిచ్చేద్దవా, నేను తాగొక మాట తాగకుండా ఒక మాట చెప్పండి రా. నీకు వాళ్ళ మందు పురాణం గురించి చెప్పాల్సిందే. చెప్పండి గురుగారు. అనగనగా ఒక ఊళ్ళో ఆయ్ మందు పొందు విందు అని 3 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. సూపర్ ఫిగర్ లో ఒకటి మిస్ ఇండియా, ఒకటి మిస్ వరల్డ్, ఒకటి మిస్ యూనివర్స్. అన్ని కిరీటాలే. అయితే ఈ ముగ్గురికి ఒకనాడు
మన ముగ్గురులో ఎవరు గ్రేటు అని పోటీ వచ్చింది. ఆహా.